చూడండి, ఇదే మంజూషా మ్యూజియం. ఓకే పైన ఇంకా లోపలికి పోయేసి ఫోటోగ్రఫీ అలోనో లేదు అన్నీ చూసుకొని మాట్లాడుకొని వీలైనంత త్వరగా కుక్కే సుబ్రహ్మణ్యం పోదాం. నాట్ రిమూవ్ ఫుట్ వేర్స్. అక్కడ చెప్పులు తేవద్దానుంది, ఫోటో మాత్రం లేదు అంటారు. ఇదన్నమాట ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. అక్కడ ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్నాం, మళ్ళీ తీసుకొని ఇటు పోవాలా. ఇంకా అన్నీ ఉంటాయి, టచ్ చేయకూడదు. వీడియోలు ఏమన్నా తీసుకోవచ్చు. స్టార్టింగ్లోనే ఇదేందో వచ్చింది, దీని గురించి నాకైతే ఏం తెద్దమ్మా. ఫోటో తీసుకుంటాను కానీ మంచిది, దీని గురించి అయితే నాకేం అవ్వలేదు. ఇది చూడడానికి ఏదో కట్లు రథంది ఏదన్నా ఇది పిండి ఏదన్నా కావచ్చు, ఏం రాసిన లేదు. ఇక్కడ ఏదో దేవుళ్ళు పెట్టారు. ఓ కార్, కొంచెం మంచి కార్ ఒకటి ఉంది. అక్కడ చూసాం కదా కార్ మ్యూజియం అంతా, అదే ఏముందో. లోపలికి పోతా అంటే ఎవరు వచ్చారు, కుడికాలేసా బయటికి. ఈ సైడ్లో చూసుకోండి, ఇదేందో కొండ మాదిరి ఇది. ఈ సైడ్లో కొండ మాదిరి ఇదేందో ఉంది, టచ్ చేయకూడదంట. స్టోర్ బియ్యం ఇట్లా స్టోర్ చేసుకో, కొండలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ సైడ్ ఏమో ఏందో బంగ్లా మాదిరి ఉంది. హిస్టారిక్ టెంపుల్ ఆఫ్ ధర్మస్థల. స్టాచ్యూ అయితే బాగా పెట్టారు, చూసేదానికి. ఇక్కడ నుండి మొత్తం చరిత్ర మొత్తం రాశారు, చరిత్ర మొత్తం రాశారు. అంటే చరిత్ర మొత్తం రాశారు, చరిత్ర మొత్తం. చరిత్ర 75 ఏదో వీళ్ళ అంట. మళ్ళీ 85లో ఎడ్యుకేషన్ పెట్టారు, బాగా చేస్తారు. 90స్లో వచ్చి ఇవన్నీ కార్ మ్యూజియం, అన్నపూర్ణ డైనింగ్ హాల్ ఇవన్నీ తీసుకున్నాం. వీళ్ళు ముగ్గురే అంతా చూసి పెద్దలు. ఇది 1991లోనే చాలా ఏదో మార్పులు, 3 మార్పులు ఏదో జరిగినాయి. మళ్ళీ ఇంకా 1992 మళ్ళీ స్కూల్ సంథింగ్ చేసుకున్నారు. 2024లో ఇవన్నీ చేశారు. 2001 to 2005 ఇవన్నీ చేశారు. ఆ తర్వాత 2010లో 2005 నుండి 7-10 దాకా ఇవి చేశారు. ఆ తర్వాత 2011 2013 ఏదో మా ఐప్ సాంగ్ టెంపుల్ సంథింగ్ ఏదో ఉంది, మార్చారు. 2016లో లేదు. ఆ తర్వాత ఇంకా ఏం కాదు. ఇదేదో రథం మాదిరి ఏదన్నా ఉంది, రథం మాదిరి ఉంది సంథింగ్. ఇంకేవన్నీ చెప్పా కదా, కుండలు ఇవన్నీ ఏదో స్టోర్ చేసుకోవడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఇవన్నీ కుండలు. ఇవన్నీ కుండలు, యాంటిక్ పీసెస్ ఇవన్నీ. అవుట్ల గురించి మొత్తం ఇచ్చారు. ఓపికంటే వీడియో పాస్ చేసి చదువుకోండి అన్నీ ఇచ్చారు. మళ్ళీ వీడు కూడా ఇచ్చాడు సంథింగ్, అన్నీ ఇచ్చాడు. ఉయ్యాల అన్నీ సంథింగ్ అన్నీ ఇచ్చాడు. మళ్ళీ ఇది హుండీ అంట, హుండీ. ఇది హుండీ, స్టోర్ చేసుకునేది కాదు, హుండీ ఇది. ఇదిగోండి మన నందీశ్వరుడు, ఇదిగోండి మెయిన్ తాత. ఎంతో సెల్ఫీ తీసుకుంటాడు. చూసారు కదా, అన్నీ హుండీలు ఎంత స్టోరేజ్ మాత్రం అన్నీ పెట్టుకుంటూ వస్తున్నారు. సెర్మోనికల్ గ్యాలక్సీ 1-2 ఓకే. ఫస్ట్ ఏదో శంఖాలు గింకాలు అన్నీ అయితే దొరికాయి. చూడండి మీరు నీట్గా, ఇవన్నీ దొరికాయి నీట్గా. శంఖాలు గింకాలు అన్నీ దొరికాయి. ఇలా అక్కడ కూడా ఉంది. ఇంట్రెస్ట్ అంటే కనపడుతుంది, కాకపోతే నేను వచ్చేసా. ఇదిగోండి వాటి గురించి కూడా ఇక్కడ కింద ఉంది, చదువుకోండి. ఈ స్టోన్స్ చూడండి, బాగుంటుంది స్టోన్స్ వాటి గురించి.
స్టోన్స్ చాలా కాలం నాటి బా ఎర్లీ మ్యాన్స్ వచ్చాయినాయమ్మ. ఆ గొడ్డలు చూస్తేనే అర్థమైపోయి ఎత్తి ఎవడుకొని తలకే వేయాలండి ఎత్తి. అవి ఈ స్టోన్స్ చూడండి నీట్గా. ఇవి పూసలు ఇప్పుడు అవన్నీ మెడిటేషన్ కోసం వాడతాం. ఇవి వాడిందే ఆడ రెండు జిమ్ చేస్తా. ఇవైతే మనం నల్లాకేసుకుంటాం నేను. అది తులసి మాలని అది ఈ స్టోన్స్. ఇదిగోండి ఇవి మ్యూజియం మొత్తం అంటే ఇంక ఇదే, దీని మించి ఏమి ఉండదు మ్యూజియం. స్టోన్లు, రాళ్ళు అన్నీ. ఇదిగోండి రథం పెద్దది సంథింగ్. కన్స్ట్రక్షన్లో కూడా ఉంది. రథం చాలా పెద్దది. మనకి ఏదో స్టూడెంట్ టీచర్స్ మీటింగ్ ఏదో జరుగుతానట్టుంది. అందరూ ఉన్నారు ఆడ. ఓకే ఫైన్. 10 గంటలు వచ్చాయి. గంటలు కొడతాం కదా అవన్నీ. ఇవన్నీ తీర్థాలు, గీర్థాలు, చెంబులు ఆ కాలంలో వాడేటివి. ఇవన్నీ హారతులు, అదే దీపాలు కంటించేటివి. ఇంకా ఇవి కూడా సంథింగ్ అట్లాంటివే. అండి ఇది చూద్దాం. ఇది చూడండి, ఇవి కూడా సేమ్ యాంటిక్ పీసెస్. ఇవి కూడా చాలా మంచివి ఇవన్నీ. ఏమంత యాంటిక్ పీస్ నాకే అంత అనిపించట్లేదు. వాళ్ళు కొంటారు, చేస్తారు, ఏదో ఉంటే దానికి మనకు తెలియదు. ఓకే గాయ్స్, ఇప్పుడు ఇక్కడ పోయినాం. అంతా లేపేసి పెట్టాను. మ్యూజియం చూపించే కొద్దీ ఉంది ఇదంతా. చూడండి వినాయకుడు బొమ్మ ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి వినాయకుడు బొమ్మలు. ఇవన్నీ చూపించే కొద్దీ ఉంది స్వామి. ఇదే ఎక్కువ అయిపోయేలాగుంది. అది పోతా అంట, మీరే చూసుకోండి గైస్. సంథింగ్ లైక్ శంఖాలు పొంగ నోపాల. ఏదో మార్బల్స్ ఏదో ఉంది సంథింగ్. దాన్ని టచ్ చేయొచ్చా కొంపతీసి? ఈ మార్బల్స్ తింటే దేని టచ్ చేయొద్దు నేను చెప్పలే. బాగానే ఉంది, ఇది కొంచెం పర్లేదు. ఇవన్నీ అమ్మకాలు. ఏనుగు దంతాల ఏంటిది? ఏంటి ఇది వేలు అంటే ఎక్కడికి వచ్చింది వేలు బోన్స్. ఎగ్జైటింగ్ మమ్మీ. గైస్ మమ్మీ ఉంది. మమ్మీ ఈజిప్ట్. చూపించా మళ్ళీ ఈడ శంఖాలే. ఇక్కడ సంథింగ్ ఇంట్రెస్టింగ్. వినాయకుడు బొమ్మలు కరెక్ట్గా చూడండి. విష్ణుమూర్తి రథం ఈ సైడ్ నుండి పక్కకి ఎక్కి దిగచ్చు ఏమో అన్న. ఈ సైడ్ పోవచ్చు, ఇటు ఎక్కచ్చంట. ఇది మ్యాన్ స్క్రిప్ట్ అండ్ మ్యూజిక్ సెక్షన్ అండ్ పెయింటింగ్ గ్యాలక్సీ. ఇదంతా మ్యూజిక్, పెయింటింగ్ ఇవన్నీ ఉంటాయంట. మనం పైనుంటి ఫోటో తీసుకుందాం బాండి. కిందంతా ఇక్కడ తీసుకుంటాడు. పైనుంటి మ్యూజియం పడిపోవాలా. లెఫ్ట్ అన్నీ ఉన్నాయి. ఇది మెనూ స్క్రిప్ట్స్. ఓకే గ్రంథాలు ఇవన్నీ చూడండి ఎన్ని గ్రంథాలు ఉన్నాయో. ఇవన్నీ గ్రంథాలే. ఏదో మనకేదో పెద్ద నాలెడ్జ్ ఉంది అంటాం కానీ వీళ్ళకు ఉండే నాలెడ్జ్ ముందర ఏడా. ఇదిగోండి ఈజిప్షియన్స్ మన తర్వాత ఏదన్నా ఉంది అంటే, సనాతన ధర్మం తర్వాత ఏదన్నా ఉంది అంటే అది ఈజిప్షియన్స్ నాకు తెలిసినంత వరకు. ఇదిగోండి అంతా పెద్ద పెద్దవి ఉంటాయి. అది చదివి అర్థం చేసుకున్నంత సీన్ ఈడుకుందిలే కాలంలో. ఆ పెన్లు అన్నీ. ఇక మ్యూజిక్ సెక్షన్ ఇది, పోకూడదు లోపలికి కానీ చూడండి ఎంత బాగుందో. మ్యూజిక్ సెక్షన్ మాత్రం హైలైట్ ఉంది. ఒక ఫోటో కొట్టుకుంటా. చూడండి ఇవన్నీ అవే ఏంటని చూపించేది. ఇక్కడ ఏంటో ఉన్నాయి.
ఒకవేళ మీకు ఈ లాంగ్వేజ్ వస్తే చూసుకొని చదువుకోండి. నాకైతే రాదు, నాకైతే రాదయ్యా ఈ లాంగ్వేజ్ అంతా. మీకు వస్తే చదువుకోండి, నీట్గా కూర్చోండి. ఒక పెయింటింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పెయింటింగ్ అంట. బాగుందా రాజులు అందరూ? ఓ ఎక్సలెంట్. అన్ని పెయింట్ చేశారా? చూసేదాని కదా లేనే లేదు. అంటే పెయింట్ చేశారంటే ఎత్తి వాయించేస్తాను అసలు. నేను ఇంత తీస్తాను అనేది ఏంటైతుంది కదా ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గాయస్. రిటర్న్లో మీకు వస్తుంది చూడండి ఒకటి కంటెంట్, వేరే లెవెల్ వస్తుంది కంటెంట్. అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. లోకల్ హలో ఉంది, నేను ఇంతకుముందు హలో లేదనుకున్నా కానీ అక్కడ చైన్లో అయినా కానీ వేరే సైడ్ అంటే పెట్టినారు. హలో ఉంది. నీట్గా వీడియో తీస్తాను నన్ను ఏమన్నా అన్నాడేమో అనుకుంటే. చాలా పెద్ద మ్యూజియం గైస్ ఇది. బాగా అన్నీ కనపడుతున్నాయి నీట్గా. చూడండి అన్నీ ఉన్నాయి చూడండి. ఓరో నేను అయిపోయిందేమో అనుకున్నా. సినిమా రీల్ అంట, సినిమా థియేటర్ అంతా అంతా అంటే అంతా. ఈ మ్యూజియంతో నేను సపరేట్గా వీడియో పెడదాం. ఈ మ్యూజియంతో సపరేట్గా వీడియో పెడదాం. ఎంత ప్రొజెక్టర్ రూమా? ఓహ్ అర్థమైపోయిందిలే. ఈ మ్యూజియంతో సపరేట్ వీడియో పెడతా. చూడండి ప్రొజెక్టర్ రూమ్లు అంతా 90 అంతా ఉంది నీట్గా. స్లోగా వస్తాను చూపించుకుంటా. 1955 దాకా ఉంది ఇలా. తర్వాత ఇది నేను 11కి బయలుదేరదాం అనుకుంటే అయినట్టే. ఈ మ్యూజియం కొద్ది మంచి పని చేసిన. ఈ మ్యూజియంతో సపరేట్ వీడియో పడిపోవాల్సి ఉండదు. చూడండి అన్నీ ఉన్నాయి. అన్నయ్య సింహాసనం కూడా ఉంది. రాజు కూడా కనెక్ట్ తీస్తుంటాడు అంతా. మళ్ళీ ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుందో నాకైతే తెలియదు. తోలు బొమ్మలా? అది సీరియస్ పడి మాస్కులు. మీకు ఏ మాస్క్ నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే ఇది నచ్చింది. అరే వా ఏమన్నా లేదు. స్టైల్ ఇది ఆర్మ్ గ్యాలక్సీ. ఓ నాయనా ఇవ్వండి కత్తులు. అయ్యి నా సెక్షన్ అయ్యా ఇది. ఏ గన్లు అంతా నాకు ఇష్టం లే. కత్తులు డైరెక్ట్ ఉంది. ఇదిగోండి ఏమన్నా ఉన్నాయా కత్తులు? ఉండు కత్తులు చూడండి కత్తులు అన్నీ నీట్గా. ఎందుకంటే నేను ఫోటోలు తీస్తాను. ఇవన్నీ కత్తులు. ఇది డిఫెన్స్. దీంట్లో మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఇవే గైస్. మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ అంటే ఆ కాలంలో ఇవే. గన్లు, తుపాకీలు ఇవంతా వేస్ట్. ఇవో బాణాలు ఉన్నాయి. ఇది బాగా బాణాలు ఎట్లున్నాయి ఒక్కొక్కటి. ఈ బాణాలు ఎత్తుకొని పోయి ఈసారి ఒకటి వేయాలనిపిస్తుంది నాకైతే. ఎత్తుగా బాణాలు తోడు. ఇదిగోండి ఇది సంథింగ్ అదే హ్యాండ్ పాకెట్ మధ్య పెట్టి ఎవడన్నా వస్తే పసక్కన లేపేస్తారు చూడండి. అవి గొడ్డలు చూడండి, గొడ్డళ్ళు. అవి ఏం రక్షణ కవచాలు బాడీకి. తిరిగే కొద్దీ ఉంది. చూసుకోండి మీరు. నాకు ఓపికలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా ఇవన్నీ కుట్టి మిషన్ అంట,
క్లాక్స్, టైమ్స్, ఫోన్స్, ఇవన్నీ ఫోన్ కాల్ అవన్నీ. ఇవ్వండి ఇవంతా గ్లాసులు. ఇదేమన్నా అంతరిక్షందే, టచ్. ఇదిగో నోట్లు అన్నీ ఉన్నాయి చూసుకోండి. అలా క్లాక్స్, వాచ్లు చూడండి, పూర్వకాలం వాచ్లు. నాకు భలే ఇష్టం ఈ వాచ్లు ఉంటాయి. వాచ్లు చూడండి భలే ఉంటాయి వాచ్లు ఒక్కొక్కటి. ఈ పెద్ద పెద్ద క్లాక్లు ఇష్టం లే, కానీ ఈ వాచ్లు అంటే భలే ఇష్టం. నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ వీటిలో కూడా వస్తాం. ఓరి నాయన, ఓ తిరిగి సాల్ అయిపోతా, నాకు అర్థమైపోయింది. ఈ కాయలు దిగుదాం మా వాళ్ళకి. నోట్లు ఇవ్వండి. ఇవి వేరే నోట్లు, ఇవి వేరే టైపింగ్ మిషన్స్. ఇదిగోండి ఇదో టైపింగ్ మిషన్, ఇవన్నీ ఇంకో టైపింగ్ మిషన్లో ఆ కాలంలో ఉండేటట్ట. ఏదో ల్యాంప్స్ అది భూతద్దాలు, స్పెటికల్స్, ఇవన్నీ నడిచిపోతున్నారు స్వామి. తిరిగినంతుంది ఇంత కుర్చీలు ఇవన్నీ కుర్చీలే. ఈ కుర్చీలన్నీ కుర్చీలే. వీళ్ళ గురించి ఏమంత ఎక్స్ప్లెయిన్ చేసేది కొద్దిగా ఏం లేవు. వాచింగ్ డిస్కవరీస్. మళ్ళీ ఇదే ఇంకో కలెక్షన్. ఇవి ఉయ్యాళ్ళు. వావ్, ఇదిగోండి. ఒకటి ఇరగొడితే హాస్టల్ అడుగుతాడు ఇడు. నాకు తెలిసినందుకు ఇవన్నీ ఒకటి ఇరగొట్టిన హాస్టల్ అడిగేస్తాడు ఇడు. ఓరే భగవంతుడా, డిస్కవరీ. వీడియోగ్రఫీకి అడ్డే లేదు మనకి. ఓ సారీ, ఆ లోపల మనకి వీడియోగ్రఫీ కలవలేదా, అందుకని ఆపేసాను. ఈడంతా హలో ఫుల్ హలో, యాక్సిస్, ఫ్రీ యాక్సిస్. చూడండి, నచ్చినట్టు చూసుకోండి. ఛార్జింగ్ 15 ఉంది అంతే. నేను ఇంకా ఫాస్ట్గా పోవాలి, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయినా ఏం బాధ ఏం లేదనుకోండి. పవర్ బ్యాంక్ ఉంది మన దగ్గర. చూడండి, నేను బయటపడాలి. మీకు మ్యూజిక్ తోటి చూపించేది మర్చిపోతే నేను మళ్ళీ రిటర్న్ అట్టే వస్తాము అనుకుంటే రాలేకపోయినా. బుద్ధుడిది ఇది సంథింగ్ లైక్ దట్, సంథింగ్ లైక్ దట్. తీసుకున్నాము కానీ ఆడెక్కిన దిగుతా మా స్టెప్స్. కొంచెం గట్టిగా మాట్లాడలేకపోతాను, చూసుకుంటా. ఫాస్ట్గా పోవాల్సి ఉంటుంది, అంటే ఛార్జింగ్ అయిపోతుంది. చూడండి మీరే, ఛార్జింగ్ అయ్యే లోపల నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. ఆల్రెడీ అన్నీ చూసాను ఇవన్నీ. రుబ్బు రోళ్ళు అన్నీ, గెంటెలు, ఇవి అవి ఏవి పడితే ఉన్నాయి. ఇది ఎద్దులా, ఇది కొంపతీసి ఏంటో క్లాక్స్ అంట, ఏంటంటే అంట నాకు తెలియదంట. నేను బిన్నే ఎగ్జిట్ అయిపోవాలంట, లేదంటే నా పని అయిపోతుందంట. ఛార్జింగ్ లేదంట, అస్సలు లేదు ఛార్జింగ్. వే టు ఎగ్జిట్. రైట్, ఇవన్నీ ఆల్రెడీ చూపించేసానా. ఓకే, ఫైనలీ ఇవే లాస్ట్ ఐటమ్స్ అన్నీ చూపించేసాను అనుకుంటాను. రాజుగారు ఉన్నాడు. ఓ పెద్ద కోట, నీట్గా పడాలంతే అంట. ఏం కోట నాకు తెలియదు, నన్ను అడగడు. కన్నడ ఉంది, నాకు తెలియదు కోట ఉంది. వెయిట్ అవుట్, ఇదిగోండి అవుట్, దొబ్బేరా అంటున్నారు. నేను దొబ్బేస్తా.
ఓకే గైస్, ఇంతతో ఈ మ్యూజియం వీడియో సమాప్తం అనుకుంటాను. నా ఫోటో బూత్ నా ఇల్లు. యా చూడండి, ఇలా పట్టుకొని వాన్ తీసి పెట్టేసాను నేనైతే. స్టైల్గా తీసుకుంటే ఓకే, ఇంతటితో ఈ మ్యూజియం కథ సమాప్తం. అన్నయ్యగా ఉన్నాడు, నేను పెద్ద ఫోటో తీసుకునేసి తమ్ముళ్ళకు. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఈ మ్యూజియం వీడియో అయితే బాగుందని అనుకుంటున్నా, చాలా బాగా వచ్చింది వీడియో అయితే. యా ఫైన్. కాదైతే మనమల్లే చూస్తున్నాడు. ఈ మ్యూజియంకి అయితే బయటకు వచ్చేసాను, అంతా అయిపోయింది. ఇంకా నేను కొక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే బయలుదేరేస్తాను. ఛార్జింగ్ అసలు 39 ఎంతో సంథింగ్ ఉంది. ఇంకా మనం కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే పోదాం. మ్యూజియం అయితే అంతా అయిపోయింది కదా. ఈ మ్యూజియం మాత్రమే సపరేట్ లాగ్ అయితే పెట్టాను, చూసుకోండి.